నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెమిస్ట్రీకి సంబంధించి సెక్షన్ సి. సో మీరు ఏదైతే ఎగ్జామినేషన్లో సెక్షన్ సి ఉంటుంది కదా, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో అంటే సెక్షన్ సి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 4 మార్క్స్ అండ్ సెక్షన్ ఏలో 2 మార్క్స్ ఉంటాయి కదా. సో దాని ప్రకారంగా మనం సెక్షన్ సికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో వాటికి సంబంధించి ఆల్రెడీ ఫిజిక్స్ సీనియర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి చేశాను. సో ఇది కెమిస్ట్రీకి సంబంధించింది అనమాట, సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కెమిస్ట్రీ. ఓకే, ఒకసారి చూద్దాం. సో ఓవరాల్గా మీకు సెక్షన్ సి, మీరు కెమిస్ట్రీ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 3 ఇస్తారు సెక్షన్ సిలో. అందులో మీరు 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఆ 2 క్వశ్చన్స్ అనేవి మీరు ఏమి రాయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్లీ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు పూర్తిగా అవగాహన అయితే వస్తుంది. ఓకే, సో మనకి ఫిజిక్స్ అంటే చాలా ఈజీగా ఉంటుంది కంపేర్ టు ది కెమిస్ట్రీ. సో బికాస్ ఎందుకంటే కెమిస్ట్రీలో సో డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అంటే డిఫరెంట్ మీన్స్ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి సంబంధించి ఏ అండ్ బి అనేది 2 క్వశ్చన్గా స్ప్రెడ్ చేస్తారు. సో మరి మీరు ఆ 2 అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కెమిస్ట్రీలో. ఓకే, బట్ మీకు ఫిజిక్స్ చూసుకున్నట్లయితే అట్లాంటిది ఏమి ఉండదు. మ్యాక్సిమం ఒక ప్రాబ్లం ఇస్తారు అటాచబుల్గా. సో అంతే. సో మిగతా అయితే మీకు నార్మల్ క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతారనమాట. ఓకే, సో ఇందులో మనకి మెయిన్గా ఆ 3 లెసన్స్ ఏంటి, 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే 3 లెసన్స్ ఏంటి అంటే కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ ఒక లెసన్ అయితే ఉంది, అండ్ అదేవిధంగా పీ బ్లాక్ ఎలిమెంట్స్ అయితే ఉంది, అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, ఈ 3 లెసన్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 క్వశ్చన్స్లో మీరు 2 క్వశ్చన్స్ రాయాలి. 2 × 8 16 మార్క్స్ అనేది కన్ఫామ్గా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా. సో ఫస్ట్ మీరు చూస్ చేసుకోండి, మీరు 3 లెసన్స్ చదువుతున్నారా, 2 లెసన్స్ మాత్రమే చదువుతున్నారా ఏంటి అని చెప్పి మీరు చూస్ చేసుకోండి. మీరు ఎక్కువగా ఏది చదివారు, సో ఇప్పటి వరకు చదివిన లెసన్స్ ఏంటి, 8 మార్క్స్లో ఏ క్వశ్చన్స్ చదివారు అనేది దాని మీద మీరు డిపెండ్ అయి ఉంటుంది మీరు చూస్ చేసుకునేది. ఓకే, సో మెయిన్గా అసలు ఏం క్వశ్చన్స్ ఉన్నాయో లెసన్స్ నుంచి అయితే చూద్దాం. సో ఎండ్లో మీరు ఫైనల్గా ఒకసారి అయితే చూస్తారు. ఓకే, సో ఫస్ట్లీ ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ గాల్వనిక్ సెల్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ గాల్వనిక్ సెల్ విత్ ఎ నీట్ స్కెచ్ టేకింగ్ డానియల్ సెల్ యాజ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఒకవేళ ఈ క్వశ్చన్ ఇచ్చారనుకోండి మీకు, సో ఈ క్వశ్చన్ ఇస్తే దానికి అటాచబుల్ ప్రాబ్లం వచ్చేసరికి ద స్టాండర్డ్ ఈఎం ఆఫ్ డానియల్ సెల్ ఈజ్ 1.1 volt. Calculate the standard Gibbs energy for the cell reaction. Zn plus Cu2 plus gives rise to Zn plus 2 plus Cu. ఓకే, ఒకవేళ ఈ క్వశ్చన్ ఇస్తే ఈ ప్రాబ్లం కూడా వస్తుంది. అండ్ అదేవిధంగా ఇది ఏ అనుకోండి, ఈ క్వశ్చన్ ఏ అనుకోండి, ఒకవేళ ఈ ప్రాబ్లం బదులు మీకు బి అనేది అటాచబుల్గా ఇంకో క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్ ఏంటి, డిస్క్రైబ్ ద సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ది కొలిషన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్ ఆఫ్ బయోమాలిక్యులర్ రియాక్షన్. సో ఈ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు అనమాట అటాచబుల్గా. ఓకే, ఓవరాల్గా ఇది చాలా టైమ్స్ మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో అడిగారు క్వశ్చన్. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఈ క్వశ్చన్ కూడా అడిగారు. అండ్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ఎలక్ట్రాలిసిస్, గివ్ ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఓకే, అండ్ అదేవిధంగా ఒకవేళ ఇది ఏ క్వశ్చన్ అయితే మనకి బి కింద ఇంకో క్వశ్చన్ అయితే ఇస్తారు, డిస్కస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ ఆఫ్ ఎ రియాక్షన్, డెరైవ్ నెసెసరీ ఈక్వేషన్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఓకే, సో ఇట్లా 2 క్వశ్చన్స్ అడిగే ఆస్కారం చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ నేను చెక్ చేసినట్లయితే సో మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. సో మినిమం ఎక్కడన్నా ఒక 2-3 పేపర్స్లో మాత్రమే ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఓకే, సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కెమిస్ట్రీలో ఖచ్చితంగా ఏ అండ్ బి అనే 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఆ 2 క్వశ్చన్స్ రాస్తేనే 8 మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఇది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రాబ్లం అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రాబ్లం, ఏ అండ్ బి ఇచ్చి అండ్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లం కూడా అటాచబుల్ ఇస్తారు. సో ఆ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో ప్రాబ్లం వచ్చేసరికి, సొల్యూషన్ ఆఫ్ CuSO4 ఈస్ ఎలక్ట్రోలైజ్డ్ ఫర్ ఏ 10 minutes విత్ ఏ కరెంట్ ఆఫ్ 1.5 ampere. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ అట్ ది క్యాథోడ్. ఓకే, సో ఇది ప్రాబ్లం. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, వాట్ ఈస్ molecularity ఆఫ్ ఏ రియాక్షన్, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్, నేమ్ 1 బయోమాలిక్యులర్ అండ్ 1 ట్రయోమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్. ఓకే, అండ్ ఫోర్త్ వన్, ఇందులో కూడా 2 క్వశ్చన్స్. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కొలర్లెస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. అండ్ అదేవిధంగా బి కింద ఏ క్వశ్చన్ ఇస్తారంటే, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్, గివ్ 1 ఎగ్జాంపుల్ ఈచ్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్. ఓకే, సో ఇలా మీకు క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది. ఓకే, ఏ అండ్ బి మోడల్లో అడుగుతుంది. ఓకే, అడుగుతారు క్వశ్చన్స్ అనేవి చాలా టైమ్స్. అండ్ నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ హాఫ్ లైఫ్ ఆఫ్ రియాక్షన్, డెరైవ్ ద ఈక్వేషన్స్ ఫర్ ది హాఫ్ లైఫ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఓకే,
సో ఇట్లా ఇది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని చెప్పి కింద మీకు కూడా యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్, స్లో అండ్ ఫాస్ట్ రియాక్షన్స్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, మొలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్, యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ రియాక్షన్స్, ఇలా రియాక్షన్స్ అయితే ఇస్తారు. వీటికి సంబంధించి మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా ఒక 6 క్వశ్చన్స్కి సంబంధించి. అండ్ అదేవిధంగా 7th క్వశ్చన్ అది చూసుకున్నట్లయితే 7th క్వశ్చన్ మనకి వాట్ ఈస్ జీరో ఆర్డర్ రియాక్షన్ అండ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, గివ్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్, రైట్ ఈక్వేషన్స్ ఫర్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చేంజెస్ అండ్ ప్రొడక్ట్స్ ఫర్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్. సో కింద మీకు రియాక్షన్స్ ఇచ్చారు, దీనికి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్, హౌ ఆర్ దే కన్స్ట్రక్టెడ్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాల్వనిక్ సెల్స్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇస్తే దానికి సంబంధించి బి కింద మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తారు, డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ కేసీ ఫర్ ద ఫాలోయింగ్, Ni+2Ag ప్లస్ గివ్స్ రైస్ టు Ni2+2Ag. సో ఈ క్వశ్చన్ అనేది, ఈ ప్రాబ్లం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏ అండ్ బి క్వశ్చన్స్ అనేవి ఏదైనా ఒక క్వశ్చన్ రాయకపోతే మీకు 8 మార్క్స్ అనేది కన్సిడర్ చేయరు, మీరు మైండ్లో ఉంచుకోండి అది. ఓకే, అండ్ అదేవిధంగా 9th వన్ వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నెన్నెస్ట్ ఈక్వేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మెటాలిక్ ఎలక్ట్రోడ్ అండ్ ఏ నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్. సో దానికి సంబంధించి బి క్వశ్చన్ వచ్చేసరికి డిరైవ్ అండ్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్స్ ఫర్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, సో ఇలా మీకు 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ 10th వన్ వాట్ ఆర్ ఫ్యూయల్ సెల్స్, హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ గాల్వనిక్ సెల్స్, గివ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ H2O2 ఫ్యూయల్ సెల్. ఓకే, సో ఇది ఏ అయితే మీకు బి కింద ఇంకో క్వశ్చన్ అయితే ఇస్తారు. సో ఇది వచ్చేసరికి డెరైవ్ అండ్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఆఫ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ప్రెషర్ P అండ్ ద పార్షియల్ ప్రెషర్ PA PP PC ఫర్ ద గ్యాషియస్ రియాక్షన్ A of 9 గివ్స్ రైస్ టు B of G ప్లస్ C of G. సో ఇది ఒక ప్రాబ్లం అనమాట. ఓకే, అండ్ 11th వన్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ, ప్రాబబిలిటీ, ఫేవర్ P, వాట్ ఈస్ మెటాలిక్ కొరిజన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రెస్పెక్ట్ టు ది ఐరన్ కొరిజన్. సో ఇట్లా ఓవరాల్గా మనకి 11 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ లెసన్లో ఈ 11 క్వశ్చన్స్ కూడా మీకు ఏ అండ్ బి విధంగా క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు లాస్ట్ ఇయర్ అంటే మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేసి మొత్తం ఓవరాల్గా చెక్ చేసి ఇందులో రాశాను నేను. సో వీటికి సంబంధించి చెక్ చేసుకున్నట్లయితే ఒక ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్ ఇంకొక ఇయర్లో అంటే నెక్స్ట్ ఇయర్లో ఇవ్వట్లేదు. సో ఇట్లా 3-4 పేపర్స్ అన్నీ కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ అనమాట ఈ లెసన్స్ నుంచి. ఓకే, సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. సో క్వశ్చన్ అనేది సేమ్ క్వశ్చన్ అనేది రిపీట్ అవ్వట్లేదు. సో ఇవన్నీ కూడా ఒకటి తర్వాత అంటే ఈ ఇయర్ ఈ క్వశ్చన్ ఇస్తే ఇంకొక ఇయర్ ఇంకో క్వశ్చన్, ఇంకొక ఇయర్ ఇంకో క్వశ్చన్ అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా మీకు ఫస్ట్ లెసన్ అంటే మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నుంచి ఉన్న క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో అసలు మీరు ఫైనల్గా మీకు ఏం చదవాలి ఏంటని చూస్తాను. ముందుగా మీరు మెయిన్గా చదవాల్సిన క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్లో నుంచి ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీ బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం. ఓకే, సో పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఫస్ట్ క్వశ్చన్ హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై ది హ్యాబర్స్ ప్రాసెస్ అండ్ హౌ ఆర్ XeO3 XeOF4 ప్రిపేర్డ్, గివ్ దేర్ స్ట్రక్చర్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రియాక్షన్ విత్ సో excess NH3 కోల్డ్ అండ్ డైల్యూట్ NaOH స్లేక్డ్ లైమ్. సో దీనికి సంబంధించి క్లోరిన్ అండ్ ప్రిపరేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, అందులోనే బి క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ XeF2 అండ్ అదేవిధంగా XeF6. ఓకే, సో ఇది బి క్వశ్చన్ కూడా కన్ఫామ్గా ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు అది కూడా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్ డిస్క్రైబ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ H2SO4 బై కాంటాక్ట్ ప్రాసెస్ అండ్ అదేవిధంగా అందులో బి క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ XeF6 అండ్ XeOF4. ఓకే, సో ఇలా మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్, NaCl ఈజ్ హీటెడ్ విత్ ది కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ MnO2. ఓకే, అండ్ ఇదే విధంగా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చారు Cl2 ఈజ్ పాస్డ్ ఇంటూ NaL సొల్యూషన్ ఇన్ వాటర్. ఓకే, సో ఇట్లా ఇస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ డస్ ఓజోన్ రియాక్ట్ విత్ ది ఫాలోయింగ్ C2H4 moist I minus HCAg. సో ఇది అండ్ దానికి సంబంధించి బి క్వశ్చన్ వచ్చేసరికి హౌ ఆర్ XeF2 అండ్ XeF4 ప్రిపేర్డ్, గివ్ దేర్ స్ట్రక్చర్స్. ఇది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. XeF2 వాటికి సంబంధించి ఖచ్చితంగా మీకు అటాచబుల్ క్వశ్చన్లో ఇది ఎక్కువసార్లు అడుగుతున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ హౌ ఆర్ XeF2 XeF4 XeF6 అండ్ XeOF4 ప్రిపేర్డ్, డిస్కస్ దేర్ స్ట్రక్చర్స్. ఈ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అడిగారు, అన్నీ ఒకేసారి మీకు డిస్కస్ చేయమని చెప్పి. సో ఇది ఒకటి చదువుకొని సరిపోతుంది, మిగతా అన్నిటికీ అటాచబుల్ వచ్చినా కానీ మీరు రాసేయచ్చు.
ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌ ఈస్ నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్ట్వర్డ్స్ ప్రాసెస్, హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ ది ఫాలోయింగ్ కాపర్, జింక్, Si8P4 అని చెప్పి ఇచ్చారు. ఆస్ట్వర్డ్స్ ప్రాసెస్ అనేది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్. ఓకే. సల్ఫ్యూరిక్ యాసిడ్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ది ఫార్ములా ఆఫ్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్ ద ఫాలోయింగ్ అని చెప్పి కింద మీకు సమ్ ఈక్వేషన్స్ అయితే ఇచ్చారు, దీనికి సంబంధించి సాల్వ్ చేయాలి. KCl ప్లస్ H2SO4 కాన్సన్ట్రేటెడ్ గివ్స్ రైస్ టు అని చెప్పి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సుక్రోజ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4, Cu ప్లస్ H2SO4 కాన్సన్ట్రేటెడ్, C ప్లస్ H2SO4 కాన్సన్ట్రేటెడ్. సో ఇలా మీకు క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఓకే. సో ఇది ఓవరాల్గా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. P బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇందులో నుంచి 1 క్వశ్చన్ అయితే మీకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి కూడా మీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి రియాక్షన్స్. రైట్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ విత్ 1 ఎగ్జాంపుల్ అని చెప్పి ఇట్లా రియాక్షన్స్ ఇస్తారు. డీకార్బోఎక్సిలైజేషన్, విలియమ్సన్ సింథసిస్, రైమర్-థైమన్ రియాక్షన్, కెనిజారో రియాక్షన్. ఓకే. ఈ రియాక్షన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్, ఖచ్చితంగా ఈ 4 నేర్చుకోండి. అండ్ అదేవిధంగా ఈ 4 రియాక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ రియాక్షన్స్ చాలా టైమ్స్ అడిగిన రియాక్షన్సే. ఓకే. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ విత్ 1 ఎగ్జాంపుల్ అని చెప్పి, సో ఇందులో ఏ ఒకటి చూస్ చేసుకుంటారనమాట. సో దాన్ని బట్టి మీరు ఈ రియాక్షన్స్ అనేవి మీరు నేర్చుకుంటారా లేదా, మీకు వచ్చినా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇటు ఓవరాల్గా ఇవన్నీ రియాక్షన్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకొని కనిపిస్తుంది కదా, ఒకసారి పాస్ చేసి చెక్ చేయండి. ఓకే. సో ఈ రియాక్షన్స్ అనేవి అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ ఇంకేమన్నా ఉన్నాయి అనుకున్నట్లయితే, సో రైట్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ బై ది రియాక్షన్స్ అండ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫినాల్. సో ఈ క్వశ్చన్ అయితే ఉంది, అందులో మీకు ఇది B సేమే రాశాను. రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ హూజ్ IUPAC నేమ్స్ ఆర్ అని చెప్పి ఇచ్చారు క్వశ్చన్. సో 2-methyl butane 01, 2,3-diethyl phenol, 1 ethoxy propane. సో అని చెప్పి ఇట్లా మీకు IUPAC నేమ్స్ ఇస్తారు, దానికి సంబంధించిన కాంపౌండ్స్ అనేది స్ట్రక్చర్స్ అనేవి మీరు వేయాల్సి ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ రైట్ ఎనీ 2 methods ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్, గివ్ దేర్ కరెస్పాండింగ్ ఈక్వేషన్స్ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. అండ్ దానికి సంబంధించిన రిలేటెడ్ టు అటాచబుల్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ వచ్చేసరికి డైజోటిజేషన్, కార్బైలైమిన్ రియాక్షన్. సో ఓకే. సో ఇది ఓవరాల్గా రియాక్షన్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ కెనిజారో రియాక్షన్, డీకార్బోక్సిలైజేషన్ అని చెప్పి ఇచ్చారు. అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన B క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ది ఫినాల్స్ అండ్ కంపేర్ ఇట్ విత్ దట్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే. సో ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ ఆర్ ద ఫాలోయింగ్ కన్వర్షన్స్ క్యారీడ్ వచ్చేసరికి ఇథనాల్ టు 3 హైడ్రాక్సీబ్యూటనాల్, తర్వాత బ్రోమోబెంజిన్ టు 1 ఫినల్ ఇథనాల్. సో ఇట్లా బెంజడిహైడెడ్ టు హైడ్రాక్సీఫినాల్ ఎసిటిక్ యాసిడ్. సో ఇట్లా మీకు కన్వర్షన్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఇది కూడా అడిగారు క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌ డు యూ డిస్టింగ్విష్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ కాంపౌండ్స్, ప్రోపోఫెనాల్ అండ్ ప్రోపోఫోన్. సో ఇట్లా ఓవరాల్గా మీకు ఫాలోయింగ్ కాంపౌండ్స్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు క్వశ్చన్ అనేది ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ది ఫినాల్స్ అండ్ కంపేర్ విత్ దట్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే. సో ఇది క్వశ్చన్ ఉంది, దీనికి సంబంధించి B క్వశ్చన్ వచ్చేసరికి నేమ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అకార్డింగ్ టు IUPAC సిస్టమ్ ఆఫ్ నోమినికల్చర్ అని చెప్పి కింద మీకు కొన్ని ఈక్వేషన్స్ అయితే ఇచ్చారు, కొన్ని రియాక్షన్స్, దానికి సంబంధించి స్ట్రక్చర్స్ కానీ కాంపౌండ్ నేమ్స్ కానీ రాయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ రైట్ ఈక్వేషన్స్ ఆఫ్ గివెన్ రియాక్షన్స్ అని చెప్పి కింద మీకు ఇచ్చారు. ఈ రియాక్షన్స్ ఆల్కలైజేషన్ ఆఫ్ యానిసోల్, నైట్రేషన్ ఆఫ్ యానిసోల్ అని చెప్పి, సో ఈ రియాక్షన్స్కి సంబంధించి ఈక్వేషన్స్ రాయాలని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 9 ఉన్నాయి. మెయిన్లీ రియాక్షన్స్ చదవాలి, దెన్ ఆఫ్టర్ ఈ క్వశ్చన్స్ అనేవి మీరు చదవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి క్వశ్చన్స్. మీరు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్కి కెమిస్ట్రీకి చాలా మీరు డిఫరెన్స్ అనేది గమనించుంటారు. సో ఇది ఓవరాల్గా మనకి కెమిస్ట్రీ అనేది మీకు అంత నార్మల్గా అయితే ఉండదు ఎగ్జామినేషన్లో. సో అది మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ప్రకారం చెక్ చేసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ అంటే మీకు A అండ్ B క్వశ్చన్స్గా మీకు ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు.
సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇచ్చినవే. ఏ ఒక్క క్వశ్చన్ కూడా మీకు రిపీటెడ్గా మీకు 2 years ఒకేసారి సేమ్ క్వశ్చన్ ఇవ్వలేదు. సో ఓకే, అది ఒకసారి గమనించండి. ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి ఏవైనా 2 lessons చూస్ చేసుకొని మీరు క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేయాలి చదవటం. సో ఇవన్నీ కాదు సార్, నాకు ఓన్లీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే చదువుతాను, ఇన్ని క్వశ్చన్స్ నేను పర్ఫెక్ట్గా చదవలేను, నాకు టైం లేదు అనుకున్నట్లయితే మీరు మెయిన్లీ చూస్ చేసుకోవాల్సింది వచ్చేసరికి బేబీ బుల్లెట్ క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ నా దగ్గర అది కూడా ఉంది, ఒకసారి చెక్ చేద్దాం ఇందులో ఉన్న క్వశ్చన్స్. సో ఇందులో మెయిన్లీ క్వశ్చన్స్ వచ్చేసరికి లాంగ్ ఆప్షన్ క్వశ్చన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నుంచి కొలరస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అనేది ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వాట్ ఆర్ గాల్వనిక్ సెల్స్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ గాల్వనిక్ సెల్ విత్ నీట్ స్కెచ్ టేకింగ్ యాన్యువల్ సెల్ యాజ్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఉంది. అండ్ నెక్స్ట్ గివ్ ద డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ కొలిషన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్ ఆఫ్ బయోమాలిక్యులర్ గేషియస్ రియాక్షన్ అని ఉంది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్, హౌ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆర్డర్ రియాక్షన్, నేమ్ ద బయోమాలిక్యులర్ అండ్ 1 ట్రయోమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇదే ఉన్నాయి, ఓవరాల్గా 4 క్వశ్చన్సే ఉన్నాయి. అండ్ ఇందులో అటాచబుల్ క్వశ్చన్స్ కూడా ఏమీ లేవు. అంటే మీరు చూస్ చేసుకో, అంటే మీరు ఈ బేబీ బుక్లెట్ ఫాలో అయినట్లయితే 4 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒకవేళ మీరు అటాచబుల్ క్వశ్చన్ ఇస్తే మీరు రాయలేరు. సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి, మీరు ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతారు ఏంటని చెప్పి. ఈ బ్లాక్ ఎలిమెంట్స్, ఇందులో నుంచి మనకి క్వశ్చన్ వచ్చేసరికి హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హ్యాబర్స్ ప్రాసెస్ అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్, హౌ డస్ అమోనియా రియాక్ట్ విత్ ZnSO4 CuSO4 AgCl అని చెప్పి ఇచ్చారు క్వశ్చన్. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ ఈస్ నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్ట్వర్డ్స్ ప్రాసెస్ అని చెప్పి ఇచ్చారు. అండ్ ఫోర్త్ క్వశ్చన్, హౌ డస్ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఫాలోయింగ్ కాపర్ ZnS8P4 అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌ ఈజ్ ఓజోన్ ప్రిపేర్డ్ అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇందులో బి క్వశ్చన్ కూడా ఇచ్చారు, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ C2H4 KiHg PbC NOAc అని చెప్పి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ H2SO4 బై కాంటాక్ట్ ప్రాసెస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌ ఈస్ క్లోరిన్ ప్రిపేర్డ్ బై ది ల్యాబొరేటరీ అని చెప్పి ఇచ్చారు. హౌ ఈస్ క్లోరిన్ ఈస్ ప్రిపేర్డ్ బై DCNS ప్రాసెస్ అని చెప్పి, హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, హౌ ఈస్ క్లోరిన్ ప్రిపేర్డ్ by electrolytic method, explain its reaction with iron acidified FeSO4 iodine H2S Ki అని చెప్పి ఇచ్చారు. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి పీ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే రైట్ ద ఫాలోయింగ్ నేమ్డ్ రియాక్షన్స్ విత్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అని చెప్పి నేమ్డ్ రియాక్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా నేమ్డ్ రియాక్షన్స్ ఇచ్చారు. ఈ నేమ్డ్ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో చాలా టైమ్స్ అడిగారు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ అడిగిన నేమ్డ్ రియాక్షన్సే, మెయిన్లీ నేమ్డ్ రియాక్షన్స్ ఎక్కువగా అడుగుతారు క్వశ్చన్ అనేది. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ నేమ్డ్, ఇందులో కూడా నేమ్డ్ రియాక్షన్సే ఉన్నాయి. అండ్ ఇది కూడా నేమ్డ్ రియాక్షన్సే. సో నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ కూడా చదవండి సరిపోతుంది. ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు లాస్ట్లో, ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ది ఫినాల్స్ అండ్ కంపేర్ విత్ దట్ దే ఆఫ్ ఆల్కహాల్స్, write 2 methods of preparation of phenol, write products formed by the reduction and oxidation of phenol. ఓకే, సో ఇలా 3 క్వశ్చన్స్ కంబైన్డ్ ఒక క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మీకు 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 15 క్వశ్చన్స్ చదువుకొని మీరు వెళ్తే మీరు 2 క్వశ్చన్స్ రాస్తారా అంటే అది మీరు చూస్ చేసుకోవాలి. అది దాన్ని బట్టి మీరు, అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అని దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పిన వాటిల్లో చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి ఇవి ఒక 11 క్వశ్చన్స్, ఇవి ఒక 10 క్వశ్చన్స్, 21, ఇవి ఒక 9 క్వశ్చన్, ఓవరాల్గా 30 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో చెక్ చేసుకోండి, మీకు ఆ 2 క్వశ్చన్స్ మీరు రాయగలరు అంటే అది కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇందులో 2 lessons చూస్ చేసుకొని ఈ 2 థరోగా చదువుకొని వెళ్తే ఖచ్చితంగా మీరు 2 క్వశ్చన్స్కి 2 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయగలరు. అది మీకు కాన్ఫిడెంట్ ఉంటుంది. బట్ మీరు బేబీ బుక్లెట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే ఉన్నాయి. అవి కూడా మీకు అటాచబుల్ ప్రాబ్లమ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమీ లేవు. ఓవరాల్గా ఒక 15 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు. అవి చదువుకొని వెళ్తే మీరు 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారంటే సో అది మీరు చెక్ చేసుకోండి. అది దాన్ని బట్టి మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది అది చూస్తే కనుక. ఓకే, సో అది మనం చెప్పలేం బేబీ బుల్లెట్లో నుంచి 2 క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయా రాదా అని చెప్పి. ఓకే, సో ఇది ఓవరాల్గా ప్రాసెస్ అయితే
కెమిస్ట్రీకి సంబంధించిన సెక్షన్ సి. సో కొంచెం ఇది చదవాల్సి ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుంది, ఫిజిక్స్ లాగా కాదు. సో కొంచెం కెమిస్ట్రీ అనేది కొంచెం హార్డ్ సబ్జెక్ట్, మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది పెట్టాల్సి ఉంటుంది దీనికి. ఓకే, సో ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నౌ.